ఎలక్షన్ అండ్ టూ రియాక్టివ్ కదా. మీకు సపోర్ట్ చేస్తేనే మంచివాళ్ళు, లేకుంటే కాదు. అసలు రిజర్వేషన్స్ అవసరం లేదని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీటీవీకి మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో. డీపర్ పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటి అంటే వాట్ యూ స్టాండ్ ఫార్? వాట్ కెన్ పవన్ కళ్యాణ్ గారు సే టుడే? He stands for victory at any cost. విక్టరీ ఫర్ హూ? Mark my words, he will fight with TDP in the next 5 years. జనసేన నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు పెద్ద కథ ఉంటుంది. వై? Because of the personality of Pawan Kalyan. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికలు జరిగిన తీరుతెన్నులపై అలాగే ఈసారి బయటకు వచ్చిన అనేక అంశాలపై చర్చలు సర్వత్రా కూడా జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ June 4 ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితం వస్తుందో ఆ చర్చ ఒకవైపు అయితే, ఈసారి ఎన్నికల ముందు జరిగిన అనేక స్ట్రాటజీస్, టాక్టిక్స్, ఇంకా కాన్ఫ్లిక్ట్ ఫీల్డ్ విషయాలు కూడా మనం చర్చించుకుంటున్నాం. ఇవాళ లెట్స్ రివ్యూ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. మనతో పాటు ప్రముఖ రచయిత అండ్ ప్రస్తుతం హీఈస్ పొలిటికల్ అనలిస్ట్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈజ్ అబ్జర్వర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. రాజు రవితేజ్ గారు ఈజ్ బ్యాక్ విత్ అస్ హియర్ టుడే. రవితేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank you. జాయినింగ్ అస్ టుడే. సో ఎలక్షన్ డే ముగిసిన తర్వాత మీ థాట్స్ ఎలా ఉన్నాయి ఇవాళ? I think that పరీక్షలు రాసిన తర్వాత ఎవరైనా జనరల్గా రిలాక్స్డ్గానే ఉంటారు. పొలిటికల్ పార్టీస్ అన్నీ ఎగ్జామ్స్ రాసినట్టు అయిపోయింది. ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. రిజల్ట్స్ వచ్చే ముందు ఇంత ఇంటెన్స్ స్పెక్యులేషన్ మీడియాలో జరగడం, ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ అన్నెసెసరీ. టూ మచ్ ఆఫ్ స్పెక్యులేషన్, టూ ఇంటెన్స్. అండ్ సోషల్ మీడియాతో పార్టిసిపేషన్ ఆఫ్ ద పబ్లిక్ ఈజ్ టూ హై ఇన్ ద మీడియా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఒపీనియన్స్ పెట్టడం అండ్ స్పెక్యులేషన్, ఏం జరగబోతుంది అంత ఇంటెన్సిటీ. I feel it is not necessary, and also it is not a very good sign. Why do you say it's not a good sign? Ante in what way? If you see, the polling percentage has increased by about 2%. If you take the number of eligible voters also increase, so a 2% and మనం దాన్ని అడ్జస్ట్ చేసుకున్నా కానీ జనరల్గా బిలీఫ్ త్రూఅవుట్ ద వరల్డ్ ఆర్ ఇన్ ఆల్ ఎలక్టోరల్ democracies, representative democracies lo, if the number of people come to vote is more, right, it means they want a change in the ruling dispensation. That is a general trend, adi manam, and it has proven many times also. But also there are evidences which don't support that view also. Ipudu take Narendra Modi, each time he contested elections, he became chief minister without contesting elections. He came into it because Vajpayee actually put him there. He didn't contest. But after 2002, after 2001 and 2 when he became famous, then he contested. He never lost from that time till now. Right. అప్పటి నుంచి అతనికి ఇంతవరకు ఎలక్షన్స్లో ఓటమి లేదు. అతను లీడ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు గెలిచారు. And each time his percentage of voting has gone up. So that theory falls flat
ఇన్ హిస్ కేస్. అట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ నెహ్రూ 16 years or so he was. టేక్ ఇందిరాగాంధీ. సో మళ్ళీ తమిళనాడులో ఇది వర్క్ అవుతుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ ఆల్వేస్ గో టు ఓట్. ఒకసారి ఏడిఎంకే, ఏఐడిఎంకే, ఒకసారి డిఎంకే, అది సీసా బ్యాటిల్ జరిగింది అది. సో దెర్ ఈస్ నో వన్ వే ఫర్ ఎనీ సిఫాలజిస్ట్, ఎనీ ఎలక్షన్ అనలిస్ట్ టు సే దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, దిస్ గోయింగ్ టు హ్యాపెన్. సో మనం స్పెక్యులేట్ చేయడం ఒక విధంగా వృధా. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్పెక్యులేట్ చేసేవాళ్ళు కూడా వన్ థింగ్ వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్ ఈజ్ దట్ ఎంతసేపు చేస్తాం ఇది, ఓన్లీ టిల్ June 4th. June 4th తర్వాత somebody is right and somebody is not right. There is a saying, English law, that race goes not to the swift or the strongest, but time and chance shall happen to all. కాలం అనేది లక్ ఆర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ అనేది, ఆపర్చునిటీ అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్ టు ఆల్ ఆఫ్ అస్. టైమ్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ తెలుగులో, సాంస్క్రిట్లో, తెలుగులో టైంకి చాలా బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది. కాలం అంటాం కదా, కాల్ అంటే డెత్ ఆల్సో. ఓహో, ఆల్సో మీన్స్ డెత్. సో కాల్ ఈజ్ నాట్ జస్ట్ సమయం. సమయం ఈజ్ ఇన్ని గంటలు, అన్ని గంటలు, డేకి 24 hours, అది సమయం. బ్యూటిఫుల్ లాంగ్వేజ్ దట్ వీ హ్యావ్. అందులో కాలం అంటే కాల్ ఈజ్ వినాష్, కాల్ ఈజ్ డెత్ ఆల్సో. జై మహాకాల్ అంటారు కొన్ని చోట్ల శివుడికి, శివుడి గుళ్ళలో నార్త్లో. ఏన్షియన్ లాంగ్వేజ్ లైక్ గ్రీక్ ఆల్సో. ఇఫ్ యూ టేక్ గ్రీక్ అండ్ లాటిన్, మోర్ గ్రీక్, ఒక వర్డ్కి ఎన్నో మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ధర్మం అంటాం. ధర్మాన్ని ఒక్కోసారి మనం రిలీజన్ అని వాడతాం, ఒక్కోసారి డ్యూటీ అని వాడతాము, ఒక్కోసారి జస్టిస్ అని వాడతాము. అవును, కాంటెక్స్ట్ బట్టి దాన్ని. ఎందుకంటే ఓల్డ్ లాంగ్వేజెస్లో వర్డ్స్ హ్యాడ్ డీపర్ మీనింగ్ అండ్ గ్రేటర్ యూజ్. రైట్. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెన్ సీ ఇన్ టైమ్ ఆల్సో. ఇంత స్పెక్యులేషన్ ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ థింగ్ అని నేను, దట్ ఈస్ మై ఫర్మ్ ఒపీనియన్. ఈసారి ప్రీ ఎలక్షన్, ప్రీ పోల్ ఒక డెస్పరేషన్ చాలా కనిపించింది ఫార్ పవర్. ఆ డెస్పరేషన్ అంటే ఆబ్వియస్లీ హూవర్ డజంట్ హ్యావ్ ఇట్ విల్ బీ మోర్ డెస్పరేట్ టు గెట్ ఇట్. సో వుడ్ యూ అగ్రీ విత్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్? అసలు అంటే నెపోలియన్ బొనాపార్టే పవర్ ఈజ్ మై మిస్ట్రెస్ అని అన్నాడు. పవర్ ఈజ్ నాట్ యువర్ వైఫ్. He gave the quote. It's become famous. Power is a mistress. That means it's fickle, it's demanding, it drains you, but you want that more than anything else. Yeah. So power mongers ఎక్కడైతే ఉంటారో, పవర్ కొరకు ఆశిస్తారో వాళ్ళని ఎప్పుడు నమ్మలేము. అండ్ మహాత్మా గాంధీ అన్నాడు, పవర్ ఎవరికి ఇవ్వాలి అని ఆయన అడిగారు. పొలిటికల్ పవర్, పొలిటికల్ ఆఫీస్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, మంత్రి, ఎమ్మెల్యే, ఇవన్నీ పొలిటికల్ ఆఫీసెస్. ఇది ఎవరికి ఇవ్వాలి అంటే హీ సెడ్, గివ్ ఇట్ టు ద వన్ హూ డజంట్ వాంట్ ఇట్. హీఈస్ ద బెస్ట్ క్యాండిడేట్ అన్నాడు. ఎవరికైతే పవర్ నాకు వద్దు అని అంటాడో వానికి పవర్ ఇవ్వడం కరెక్ట్ అంటాడు. ఎందుకంటే ఒకవేళ వాడు తీసుకుంటే, వాడు ఆ పర్సన్, ఆ వ్యక్తి పవర్ తీసుకున్నది ఏదో చేయాలని తీసుకుంటాడు, కానీ ఆ పవర్ కొరకు తీసుకోడు. అండ్ పవర్ ఈజ్ సంథింగ్ లైక్ డూన్ అనే ఒక బుక్ ఉంది, సినిమా కూడా తీశారు ఇంగ్లీష్లో. దాని ఆథర్ ఏమన్నాడంటే, పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. ఇది ఓల్డ్ సామెత. ఆయన ఏమన్నాడంటే, పవర్ కరప్ట్స్, ఎస్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ, బట్ దోస్ హూ వాంట్ పవర్ ఆర్ ఆల్రెడీ కరప్ట్. బికాజ్ వాళ్ళకి తెలుసు ఎందుకు కావాలి వాళ్ళకి పవర్, అబ్సల్యూట్ పవర్ ఎందుకు కావాలి. బట్ ఇన్ ఆల్ ఎలక్ట్రల్ పాలిటిక్స్ there should be some kind of an end goal kada. Yes. So why do you think the end goal is not as important? No, it is about people. The structure and system kaadu. The problem is not in the system. System ఏముంది, అడ్వర్సేరియల్ ప్రాసెస్. నేను ఒక పార్టీ, మీరు ఒక పార్టీ, మనం ఇద్దరం ప్రజలలో నిలబడతాము. నేను ఇది చేస్తానంటాను, మీరు అది చేస్తానంటారు, మనం ఇద్దరం ఫైట్ చేస్తాము. దాంట్లో నుంచి వచ్చే రిజల్ట్ వాళ్ళని కన్విన్స్ చేస్తుంది, లేకుంటే కన్విన్స్ చేయదు. వాళ్ళు ఈ అడ్వర్సేరియల్ ప్రాసెస్లో నుంచి ఒక అడ్వర్సరీని వాళ్ళు ఎన్నుకుంటారు, మనము ఆ స్థానంలో కూర్చుంటాం. ఆ స్ట్రక్చర్ అండ్ ఫార్మ్, దిస్ ఇస్ పర్ఫెక్ట్, ద లీస్ట్ ఫ్లాడ్ సిస్టమ్, డెమోక్రటిక్ రిప్రజెంటేషన్. కానీ ఇప్పుడు నేను కరప్ట్ పర్సన్ అయితే
నేను గెలిచిన గెలవడానికి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి ఏదో వేరే విధంగా నేను సంభవం గెలిచిన తర్వాత నేను ఈ ప్రాసెస్ని మొత్తం కరప్ట్ చేసి నా కొరకు వాడుకుంటే కరెక్ట్. అది అందులో అంటే మనుషులలో ఉన్న దోషం, అది మనుషులలో ఉండే వీక్నెస్ అది. సో పవర్ మాంగర్స్ ఎక్కడ కనిపించినా కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇఫ్ యూ గివ్ సంబడి, ఇఫ్ యూ వాంట్ టు నో రియల్ క్యారెక్టర్ ఆఫ్ సమ్మన్, దెన్ గివ్ దెమ్ పవర్ అన్నాడు అబ్రహాం లింకన్. ఒక పర్సన్ వ్యక్తిత్వం నిజంగా అతను ఏంటో తెలియాలి అంటే అతని చేతిలో పవర్ ఇవ్వు అన్నాడు. రైట్. ఎందుకంటే ఇఫ్ ఐ హ్యావ్ ద పవర్ టు డూ ఎనీథింగ్, నాకు డబ్బు ఉంది, బలం ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఎవ్వరు నన్ను ఆపలేరు, నేను ఏం చేసినా చెల్లుతుంది అంటే అప్పుడు నేను ఏం చేస్తానో అది నా నిజమైన క్యారెక్టర్. రైట్. సో ఎందుకు వీళ్ళకి అంత పవర్ కావాలని ఆశ ఎవరికైనా, వరల్డ్లో ఎక్కడికైనా, మా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్సే కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయాలి, వాళ్ళు చేసేదాన్ని ఎవరు ఆపకూడదు. ఈ ఆశ ఉన్న వాళ్ళని ఎప్పుడు పవర్లోకి రానివద్దు. చాలా మొత్తానికి ఒక ఐ ఓపెనింగ్ కైండ్ ఆఫ్ ఫేజ్. అంటే కుటుంబాల పరిస్థితులు చూసాం, కుటుంబాలు కూడా పవర్ కోసం చీలిపోయిన పరిస్థితులు. వితౌట్ గోయింగ్ టూ మచ్ ఇంటూ, ఆఫ్ కోర్స్ యు నో వాట్ ఐఎమ్ రెఫరింగ్ టు. అల్లు అర్జున్ సారీ, అల్లు అర్జున్ పవర్ కోసం రాలేదు, కానీ okay, అక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇక్కడ షర్మిల గారు కావచ్చు, yes, టేకింగ్ అ వెరీ స్ట్రాంగ్ అంటే మరీ అవసరానికి మోతాదు పెంచి మరి అన్నని అటాక్ చేయడం. అఫ్ కోర్స్ జరిగిన పరిస్థితులు అండ్ ప్రతి చోట కూడా ఇలాంటి రిఫ్ట్స్ చూసాం అనమాట. సో వాట్ డూ యూ ఫీల్ ఈసారి ది ఎలక్షన్ హ్యాస్ టాట్ us, రవితేజ్ గారు? దట్ మనిషి గ్రీడ్, సెల్ఫిష్నెస్, ఆల్ అరిషడ్ వర్గాలు, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు, దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. అది మనం నేర్చుకోవచ్చింది. వెదర్ ఇట్ ఈస్ నౌ యూ మెన్షన్ జగన్మోహన్ రెడ్డిస్ ఫ్యామిలీ, వాళ్ళు ఓపెన్గా వచ్చి ఈవెన్ ఒక విధంగా చూస్తే ఇక్కడ నేను మై మైండ్ వాజ్ గోయింగ్ టువర్డ్స్ అల్లు అర్జున్ అండ్ దట్ మావాడు పరాయివాడు అనే ఒక ఆఫ్ కోర్స్ కామెంట్, నాగబాబు గారి కామెంట్. అట్లా కూడా ఐ ఫీల్ దట్ ఎనీ ప్రాబ్లమ్ అండి బిట్వీన్ టూ పీపుల్ ఆర్ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ క్యాన్ బి రిజాల్వ్డ్ ఇఫ్ దే సిట్ డౌన్ అండ్ టాక్ ఆనెస్ట్లీ, క్యాన్ బి రిజాల్వ్డ్. దీస్ ఆర్ నాట్ అన్రిజాల్వబుల్ ప్రాబ్లమ్స్. బట్ అరిషడ్ వర్గాలు మనం ఏమవుతుందో, అరి అంటే ఎనిమి, షడ్ అది 6, ఈ 6 ఎనిమీస్ మనలో ఉంటాయి, అవిటిని జయించిన వాడే మోక్షం పొందుతాడు అని బ్రాహ్మణిజం చెప్తుంది. 7 deadly sins అని క్రిస్టియానిటీలో ఉంది. అవి జయించిన వాడే పరలోకంకు వెళ్తాడని బైబిల్ చెప్తుంది. సో రిలీజన్స్ ఆల్ సే ద సేమ్ థింగ్ అండ్ దీస్ ఆర్ వెరీ వైజ్ అండ్ ఓల్డ్ అండ్ బ్యూటిఫుల్ రిలీజన్స్. ఈ అరిషడ్ వర్గాలను మనం జయించినప్పుడే మనల్ని ఎవరైనా నమ్మొచ్చు, నమ్మాలి. నాకు ఒకటి చాలా బాగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి స్పీచెస్లో. నేను మీకు బాగా చేశాను, మంచి చేశాను అని అనుకుంటేనే నాకు ఓటేయండి. ఆ నే అందులో చాలా ఇంపార్టెంట్. అనుకుంటేనే, లేకుంటే వేయొద్దనే అర్థం కదా. ఇఫ్ ఎ పర్సన్ కెన్ సే దట్ ఓపెన్లీ ఇన్ ద పబ్లిక్ అండ్ రిపీట్ ఇట్ టైమ్ ఆఫ్టర్ టైమ్, దట్ మీన్స్ హీ ఈజ్ నాట్ ఎ పవర్ మంగర్. ఇస్ నాట్. అది ప్రూఫ్. అది ఎందుకంటే ఇట్ కెన్ వర్క్ అగెయిన్స్ట్ యూ కదా. కరెక్ట్. నీకు వచ్చేదంతా కూలి జనం అని అన్నవాడు పవర్ మంగర్. పవర్ స్టార్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు, ద డే హీ నేమ్డ్ హిమ్సెల్ఫ్ పవర్ స్టార్, మనసులో, బయట అది వచ్చిన తర్వాత అది వేరు, మనసులో ఎప్పుడైతే నిశ్చయించుకున్నాడో ఆ రోజే కరప్ట్ అయిపోయాడు. రైట్. ఇట్స్ అ మారల్ కరప్షన్. ఒక దగ్గర లంచం తీసుకొని అవసరం లేదు, ఒకరి మోసం చేయని అవసరం లేదు, కానీ నీ మనసులో ఆ ఉద్దేశం ఉంది, పవర్ కావాలనే ఉద్దేశం. సో బట్ నాకు అక్కర్లేదని అంటూ వచ్చారు, కానీ సమ్వేర్ ఇట్ వాజ్, ఐ మీన్ హిస్ యాక్షన్స్ వర్ నాట్ ఇన్ లైన్ విత్ హిస్ వర్డ్స్. యు మీన్ పీకే? పవన్ కళ్యాణ్, యా. ఎస్. అంటే బికాస్ మెనీ ప్లేసెస్ హీ సెడ్ కదా, నాకు అధికారం అక్కర్లేదని మొదట్లో, బట్ ఇప్పుడు అధికారం కోసమే పాటుపడి ఓటు చీలనివ్వను అని ఒక కంకణం కట్టుకుని హీ హ్యాస్ కంటిన్యూడ్ విత్ హిస్ పొలిటికల్ జర్నీ. పవన్ కళ్యాణ్ ఉద్దేశం చాలా క్లియర్గా అతను ఎప్పుడు కూడా దాయలేదు. అది దట్ జగన్మోహన్ రెడ్డిని దించాలి అనే ఆయన ఉద్దేశం. లేకుంటే ఆయన రానివద్దు, 2014లో రానివద్దు, 2019లో రానివద్దు, 2024లో దించాలి. సో హీఈస్ అబ్సెస్డ్ విత్ జగన్. ఏంటది, ఎందుకలా?
దట్ ఈస్ సమ్వేర్ అంటే ఎక్సెసివ్ అడ్మిరేషన్ ఉందా? అంటే అంటాం కదా మామూలుగా ఎక్సెసివ్ అడ్మిరేషన్ ఉంటే ఆబ్సెషన్ వస్తుందని. అట్లా కూడా ఉండొచ్చు. బట్ హీఈస్ మోటివేటెడ్ బై సమ్వన్ ఎల్సెస్ డిఫీట్ రాదర్ దాన్ హిజ్ ఓన్ విక్టరీ. అంటే ఇప్పుడు సపోజ్ స్నేర్స్ అంటాం కదా, అడవులలో ట్రాప్స్ పెడతారు, రాంగ్ అనిమల్ దాంట్లో పట్టుకున్నారు. ఆర్ ఒక్కోసారి ఇఫ్ యువర్ ఫుట్ గెట్స్ ఇది, విల్ యూ చూ యువర్ ఫుట్ ఆఫ్ టు బీ రిలీజ్ ఫ్రమ్ ఇట్? అంటే నీ కాల్ని నువ్వే తినేసుకుంటావు అందులో ఇరుక్కున్నావని. కానీ ఎక్సెస్ అహంకారం ఉన్న వాళ్ళు అంతే చేస్తారు. ఎక్స్ట్రాడినరీ హ్యూబ్రిస్, ఎక్సెస్ ఈగోయిజం ఉన్నవాళ్ళు ఆ కాళ్ళు నరికేసుకొని వెళ్ళిపోతారు. నన్ను నువ్వు ట్రాప్ చేసి పెడతావా, నీకు అంత ధైర్యమా, నా కాలే నాకు వద్దని చెప్పేసి. సో అంటే సంబడి సమ్టైమ్స్ దే స్పైట్ దేర్ ఓన్ ఫేస్. సో దట్ ఈస్ హిజ్ కేస్. I feel that in PK, in this elections, he's played a very critical role. And, Like what? Has he evolved from where you saw him? I mean, he has always been the same. It's just that some things are showing. more now. Yeah. ఇప్పుడు let us suppose YSRCP has got, let us suppose, 30% vote. And TDP, let us suppose, got 29%. And Takina independence and chilled them. So YSRCP is the winner. But if Pawan Kalyan gets 1.5%, TDP will win. A man who gets 1.5%, if JSP gets 1.5%, they will determine the election result. So that's a swing vote. Correct. So that is a kind of flaw in the system in democracy. ఇప్పుడు ఫస్ట్ పాస్ ద పోస్ట్ అని ఒక సిస్టమ్ ఆఫ్ కౌంటింగ్, అదర్ ఈస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తే వాళ్ళే వినరు, అది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటే ఇప్పుడు మనం ఇద్దరం కలిసి 31% చేసుకుంటే 29%, 30% వచ్చిన ఓడగొట్టచ్చు. దో ఐ గాట్ 29, యూ గాట్ 30, బై టేకింగ్ 1% ఐ కెన్ డిఫీట్ యూ. దట్ ఈస్ చీటింగ్ కదా. సో మనం ఫాలో చేసేది అది, క్రూషియల్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ అని మనం చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైంది, అందుకొరకు జేఎస్పీ లాంటి పార్టీస్కి ఇంత విలువ వస్తుంది. బట్ ఫ్రాంక్లీ అంటే విలువ వచ్చిందంటారా పొలిటికల్గా, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్ కానీ ఒక మూవ్మెంట్ తీసుకురావడం కానీ మార్పు తీసుకురావడం అందులో లేదు. బ్రోకరింగ్, పొలిటికల్ పవర్ బ్రోకరింగ్, ట్రేడింగ్ ఆఫ్ పవర్, అందులో వాళ్ళ రోల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కానీ ప్రజలలో ఆదరణ పెరగదు, దాంతో పెరగలేదంటారు. దట్స్ వాట్ ఐ మెంట్ టు ఆస్క్. ఇందాక ఇవాల్వ్ అయిందా ఈ పార్టీ? ఎందుకంటే పెట్టినప్పటి నుంచి మీరు చూస్తూ వచ్చారు అండ్ మీరే ప్రస్తావించారు కాబట్టి రవితేజ్ గారు, ఇక్కడ ఐ వాంట్ టు ఆస్క్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. సొంత ఫ్యామిలీ మెంబర్ లీడింగ్ అ పొలిటికల్ పార్టీ అండ్ అన్ అలయన్స్, అల్లు అర్జున్ ఎంత ఫ్రెండ్కి సపోర్ట్ చేసినా అట్లీస్ట్ అలాంటి పరిస్థితుల్లో బాగుండదేమో చూడడానికి అని ఊరుకుంటాం. బట్ హీ వెంట్ అవుట్ ఆఫ్ ద వే టు మేక్ అ పబ్లిక్ ప్రెజెన్స్. హీ డెంట్ గో టు ద క్యాండిడేట్స్ హౌస్, ఎప్పుడు ఎవరు చూడనప్పుడు వెళ్ళి ఆల్ ద బెస్ట్ రా అని చెప్పేసి రాలే ఫ్రెండ్గా ఉన్నందుకు. పబ్లిక్గా బయటికి వచ్చి హీ మేడ్ అ స్టేట్మెంట్. దానికి వెంటనే ఒక రిటాలియేషన్ వచ్చింది, ఐ మీన్ నాగబాబు గారి ట్వీట్. దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు? దీనికి ఒకటి, అల్లు అర్జున్ ఈజ్ అ వెరీ కరేజియస్ పర్సన్. కరేజియస్ ఇన్ ద సెన్స్ ఈజ్ క్లీన్. హీ డజంట్ హ్యావ్ కల్మషం ఏం లేదు. నాకు ఉన్నది ఉన్నట్టు నేను చెప్తాను, నా చెప్పొద్దు అనుకుంటే చెప్పను, నన్ను ఆపకండి, ఐ వాంట్ టు హ్యావ్ మై ఇంటెగ్రిటీ, డిగ్నిటీ ఇంటాక్ట్ అని. అది దట్స్ క్లియర్ ఫ్రమ్ హిస్ పబ్లిక్ బిహేవియర్. బట్ హిజ్ రూట్ ఈజ్ ఇన్ హిస్ ఫాదర్ అండి, అల్లు అరవింద్. వితౌట్ అల్లు అరవింద్, చిరంజీవిస్ కెరియర్ వుంట్ హ్యావ్ బీన్ వాట్ ఇట్ వాస్. కరెక్ట్. ఇది జనరల్గా పీపుల్ గుర్తించరు, బికాస్ హీఈస్ బిహైండ్. దే డోంట్ గివ్ హిమ్ ఎనఫ్ క్రెడిట్. దే అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, పబ్లిక్ ఇట్ సెల్ఫ్ రైట్ don't see that. But he was the man Friday for Chiranjeevi, and the fall guy. He would do everything and anything and take the blame for any blunders. అవి ప్రజారాజ్యంలో అల్లు అరవింద్ గారిని బ్లేమ్ చేశారు డిజాస్టర్కి.
ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, నిజమా? టికెట్లు అమ్ముకున్నారు, ఇది అని ఆయన అంత బ్లేమ్ ఆయన మీద పడింది. ఆయన తీసుకున్నాడు ఆ బ్లేమ్. యాక్చువల్గా హీఈస్ నాట్ టు బి బ్లేమ్డ్ యాజ్ మచ్. దట్ ఈస్ హిజ్, అంటే యు డైరెక్ట్ విట్నెస్ టు దట్? I've been part of that process in a very peripheral way. బట్ మీరు యు ఆర్ నాట్ గెస్సింగ్, బట్ యు ఆర్ యాక్చువల్లీ టెల్లింగ్ బేస్డ్ ఆన్ మీరు చూసిన పరిణామాలు అప్పుడు. Yeah, I've seen people talking and I was in that process. హీ ఈస్ నాట్ టు బ్లేమ్ ఎట్ ఆల్. I'm not saying at all. అది at all అనేది అబ్సల్యూట్ మనం తీసుకోలేము. బట్ హీ ఈజ్ నాట్ ద పర్సన్ హూ లెడ్ టు ఇట్స్ డిజాస్టర్. హీ ఈజ్ నాట్ ద పర్సన్. ఇన్ ఫ్యాక్ట్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు చిరంజీవిస్ రైజ్ అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ పొలిటికల్గా రైజ్ కావడానికి ప్రజారాజ్యం అన్నిట్లో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా హెల్దీ అండ్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్. And So I met దాన్ని- him couple of times. యా మీరు ఈజ్ అ వెరీ హార్టీ మ్యాన్. He's a very positive man. యా. After you meet with him, you go with stars in your eyes. That is the normal tendency he has. అది ఒక కంటెన్షియస్ ఇష్యూ ఉండనవసరం లేదు, ఏం పెద్ద ప్రాబ్లం ఉండనవసరం లేదు, జస్ట్ కలిసినందుకే యుల్ ఫీల్ గుడ్. అట్లాంటి వ్యక్తి ఆయన. హీ హ్యాస్ ఎ పాజిటివ్, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ మ్యాన్, వెరీ వెరీ కేపబుల్. దట్ ఈజ్ వాట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిస్ సన్. ఓకే, దట్స్ వే యూర్ కమింగ్ ఫ్రమ్. అంటే అల్లు అర్జున్ మేకింగ్ దట్ ప్రెజెన్స్ ఇస్ అ వెరీ పాజిటివ్ ఇంటెంట్, నాట్ టు అసర్ట్ హిమ్సెల్ఫ్, నాట్ టు మేక్ ఎనీ స్టేట్మెంట్, బట్ ట్రూలీ అవుట్ ఆఫ్ ద హార్ట్. ట్రూలీ అవుట్ ఆఫ్ ద హార్ట్. ఒకటి ఆల్సో హంగర్ ఫర్ సక్సెస్ అండి. ఇప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ కాకూడదు అని ఎవరైనా అంటే ఎట్లా ఉంటుంది? మీకు టాలెంట్స్ ఉన్నాయి, మంచి ప్రెజెన్స్ ఉంది, పర్సనాలిటీ ఉంది, హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ ఉంది, మోటివేషన్ కూడా ఉంది, చేయాలనే ఉద్దేశం కూడా ఉంది. మిమ్మల్ని ఆపేస్తే ఎట్లా? అంతే కదా. ఆపేస్తే అప్పుడు చాలా కోపం వస్తుంది. యూ సీ దట్ ఇన్ హిమ్. ఆ డ్రైవ్ ఉంది. ద డ్రైవ్ ఉంది, అండ్ అతన్ని ఆపితే ఆ డ్రైవ్ ఇంకా పెరుగుతుంది. సో ఇఫ్ పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు గారు కానీ, వీళ్ళందరూ డోంట్ స్టాప్ దట్ మ్యాన్. యూ విల్ రిగ్రెట్ వెరీ వెరీ బ్యాడ్లీ ఇఫ్ యూ స్టాప్ హిమ్. అంటే స్టాప్ చేయలేదు, బట్ ద ఈజియెస్ట్ థింగ్ టు సే ఇస్ మా వాళ్ళై ఉండి పరాయి వాళ్ళతో ఉంటే పరాయి వాళ్ళే అండ్ సంథింగ్ లైక్ దట్. దట్స్ ఇన్ యాక్చువల్లీ అండ్ టూ రియాక్టివ్ కదా ఫర్ అ జనరేషన్ గ్యాప్. ఆల్సో ఇట్ ఈస్ ఇనేన్ అండి, ఫూలిష్ టు స్పీక్ లైక్ దట్. అంటే మీకు సపోర్ట్ చేస్తేనే మంచి వాళ్ళ, లేకుంటే కాదా? Is that how you are characterizing people? That is, it's not a wise thing to say. ఎవరికి సపోర్ట్ చేయాలనే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కదా. ఉంటుంది. అండ్ ఇక్కడ సపోర్టింగ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, అది ఇట్ రిఫ్లెక్ట్స్ అ డీపర్ వాల్యూ. ఇట్స్ నాట్ అ పొలిటికల్ స్టంట్ ఆఫ్ ఎనీ కైండ్. ఆల్సో ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ జెస్చర్ అండి ఆయన చేసింది. అవును. ఇట్స్ నాట్ గోయింగ్ టు టర్న్ ద ఎలక్షన్. స్మాల్ జెస్చర్. ఆ జెస్చర్కే వీళ్ళు ఇంత రియాక్టివ్ అయిపోయారు. రియాక్టివ్ ఎందుకు అవుతున్నారంటే వీళ్ళు ఇన్సెక్యూర్ కాబట్టి. సో దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. అంటే ఈ ఇన్సెక్యూరిటీ ఉంది అనే ఈ నానుడికి, అంటే వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, అనేక ఉదంతాలు వచ్చాయి, అనేక మూమెంట్స్ వచ్చాయి ఇన్ ద వే దే ట్రైడ్ వెరీ హార్డ్ టు గెట్ ఎవ్రీబడి ఆన్ దేర్ సైడ్. ప్రాబబ్లీ కొంత మిస్ప్రాపగాండా, కొంత తెలిసి తెలియకుండా మాట్లాడడం. అసలు రిజర్వేషన్స్ అవసరం లేదని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీటీవీకి మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో. వై డూ వీ నీడ్ రిజర్వేషన్స్ అని? దట్స్ సచ్ అ ఫండమెంటల్ థింగ్. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ సో, వుడ్ ఇట్ నాట్ హ్యావ్ బీన్ క్యారీడ్ ఇన్ యువర్ ఎంటైర్ యాటిట్యూడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్? ఇన్స్టెడ్ ఆఫ్ ఒక ప్లేస్ నాకు వీళ్ళు కావాలని టోపీ పెట్టేసుకుని ముస్లిమ్స్ కావాలి, ఇంకో ప్లేస్లో ఇంకోటి కావాలని చేంజింగ్ దట్ కైండ్ ఆఫ్ అ స్టాన్స్. డీపర్ పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటి అంటే వాట్ యూ స్టాండ్ ఫార్? What can Pawan Kalyan garu say today? What does he stand for? He stands for victory at any cost. Victory for who? Himself. And his victory is in TDP, his ally is winning? Mark my words, he will fight with TDP in the next 5 years. Really? Miru, I think you've had a lot of experience when you say that. Also it is a speculation. అది ఎక్కువ స్పెక్యులేట్ చేయడం కూడా తప్పేనా? ఒకవేళ నేను చేస్తుంటే క్షమించాలి. కానీ ఆయన తత్వం ఏంటంటే, ఆయన ఎవరికి దగ్గరగా అవుతాడో వాళ్ళతోనే ఫైట్ చేస్తాడు.
సో ఇప్పుడు టీడీపీకి దగ్గర అయ్యాడు. ఇట్స్ అ న్యాచురల్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ఆటో ఇమ్యూన్. నో, ఇట్స్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అని నేను అనుకోను ఈ పర్టికులర్ విషయంలో. ఐ ఫీల్ దట్ హీస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ జనసేన వుడ్ బి 21 out of 21 అండి. ద బెస్ట్ దట్ హీ కెన్ డూ. అంతకంటే ఇంకా ఎక్కువ రాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కంటెస్ట్ చేసిందే 21. బట్ హూ ఇస్ జనసేన దేర్, టెల్ మీ, అవుట్ ఆఫ్ ద 21? ఆ జనసేనలో కూడా అందులో కూడా టీడీపీ క్యాండిడేట్స్ వాళ్ళ ఓపెన్గా వాళ్ళు నామినేట్ చేశారు. దాని అర్థం ఏంటంటే హీ లెట్ గో. ఆయన పార్టీని వాళ్ళకి ఓకే మీరు నామినేట్ చేసుకుంటే చేసుకోండి, నా దగ్గర ఉన్న ఇవి టు ద టేబుల్ హీ బ్రాట్ దట్. హీ గేవ్ ఎక్సెస్ ఫ్రీడమ్ టు దట్. ఈ అలయన్స్ వర్క్ కావాలని చెప్పి నేను ఇది చేస్తున్నాను అని చేశాడు. కానీ ఒకసారి ఇప్పుడు వాట్ ఎవర్ మే బి ద రిజల్ట్, టీడీపీ వచ్చినా వైఎస్ఆర్సీపీ రిటర్న్ వచ్చినా కానీ వాళ్ళైతే కలిసి వర్క్ చేయాలి. టీడీపీ అండ్ జనసేన కలిసి వర్క్ చేయాలి. అక్కడ వాళ్ళకి అప్పుడు ఇది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ సిబిఎన్ అండ్ పీకే వర్క్ టుగెదర్ వెల్, సపోజ్, దెన్ లోకేష్ కెరియర్ విల్ గో ఫర్ 6. రైట్. అప్పుడు ఏమవుతుంది, లోకేష్ విల్ బి మోర్ అండ్ మోర్ సైడ్ లైన్. హీ విల్ నాట్ గెట్ ఇంపార్టెన్స్. అండ్ పవన్ కళ్యాణ్ ఈజ్ అ షార్క్ అండి. హీ విల్ ఈట్ అవే ఎనీబడి ఆన్ స్టేజ్. అవునా? He's a guy like that. He will bend down and touch your feet if he thinks it is necessary. He will go for your throat if it is necessary. ఆయనని కంట్రోల్ చేయలేరు ఎవరు. సో if he is on stage with CBN, there will not be any space for Lokesh. రైట్. అప్పుడు ఏమవుతుంది, 5 years వెయిట్ చేస్తాడా మళ్ళీ లోకేష్? ఐఎమ్ షూర్. అంటే మీరు ఒక స్పెక్యులేషన్గా చెప్తున్నారు, వీళ్ళైతే ఏంటి వీళ్ళైతే ఏంటి అని చెప్పి. Now tell me, in the scenario that, as most surveys are saying, YCP comes back to power. What is your guess? అంటే ప్రతిపక్షాలు ఎలా ఉంటాయి, వాళ్ళ తీరుతెన్నులు ఎలా ఉంటాయి? If YCP is back in power, Of course, yeah. they will become మళ్ళీ they will go back to the drawing board and how to pull him down అని వాళ్ళు మళ్ళీ చేస్తారు. ఇదే అదే it will repeat, but they will have a little bit more bite. The opposition will have more bite in their. అంటే ఎగ్జాంపుల్ అంటే they'll have more penetration, they'll have more experience at being opposition, they'll become wiser, they'll rework their strategies. ఇవన్నీ నార్మలే జరుగుతుంటాయి కదా. అండ్ దేర్ కుడ్ బి కమ్యూనల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ చేస్తారండి. ఇప్పుడు ఒక ఆవుతల కట్ చేసి టెంపుల్లో వేయడం, ఒక పందిని తీసుకొచ్చి మస్జిద్లో వేయడం, ఇది జరగలేదు. ఇట్స్ అ ఫాల్స్ ఫ్లాగ్. అదేమవుతుంది, ముస్లిమ్స్ని రెచ్చగొడుతుంది, అక్కడ హిందూస్ని రెచ్చగొడుతుంది, వాళ్ళు కొట్టుకుంటారు, అప్పుడే ఎలక్షన్ చేస్తారా. ఎన్ని జరగలేదు అట్లాంటివి. అంటే మన హిస్టరీలో లాస్ట్ 80-90 years మనం ఇండిపెండెంట్గా తీసుకుంటే, జస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి, ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ ఆఫ్టర్ 47, జస్ట్ బిఫోర్ దట్ ఆల్సో ఎన్ని జరిగాయి ఇట్లాంటివి, వేర్ హిందూ ముస్లింని మనం వీ హ్యావ్ టు గెట్ దెమ్ టు ఫైట్. ఎందుకంటే పవర్ అందులో చాలా స్ట్రాంగ్. అది ఆ ఎజెండాని ఈ ఇట్లా జరగచ్చు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఆ డేంజర్ ఒకటి ఉంది, దట్ వీళ్ళందరూ కుమ్మక్కై ఇలాంటి ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ చేస్తారు. బట్ సిబిఎన్ ఈజ్ నాట్ ఎ కమ్యూనల్ గా అండి. అవును, హీస్ ఓన్లీ అంటే he's too experienced for that, and also he is from a different school of politics. ఆయన కమ్యూనల్ గా ఫీలింగ్స్ లేవు. The only thing that should come from PK because of his association with TDP and also his hatred for Jagan. కానీ he is also not as communal as we see in. మరి ఏ బేసిస్ మీద మీరు అంటున్నారు ఈ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ జరగచ్చు? There could be many people who are in the second, third, fourth rung. సో బేసికలీ మీరు అనేది ఏంటంటే అలజడి సృష్టించడానికి ఏదో ఒకటి జరుగుతుంది. వెనకున్న ఆలోచన చెప్తాను. ఇప్పుడు పీకే గోస్ టు బీజేపీ మీటింగ్ అండి. అక్కడ ఆయన ఉద్దేశం వేరు, బికాజ్ ఐ న్యూ హిమ్ పర్సనలీ వెరీ వెల్. హీఈస్ నాట్ దట్ కమ్యూనల్, బట్ హీ బికేమ్ కమ్యూనల్ అండ్ దెన్ హీఈస్ dilly-dallying, but he is not as communal as some other elements which are dangerous. కానీ
when he goes and meets with them and when he praises the chief prime minister, when he talks about Amit Shah, ivanni cheste, there will be elements in that party who will be emboldened. కరెక్ట్, అర్థమైంది. అతన్ని చూసి వీళ్ళు బోల్డ్ అవుతారు. కరెక్ట్. సో అతనేమనుకున్నాడు వీళ్ళు చేస్తుంటారు, వీళ్ళకి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, దెన్ దే విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ అనమాట. మామూలుగా బయటకు వచ్చే వాళ్ళు ఒక పార్టీని వదిలి మామూలుగా బాగా నచ్చలేదని బయటకు వస్తారు, టికెట్ రాలేదని బయటకు వస్తారు, ఇంకో చోట జాయిన్ అవుతారు, ఏదో చేస్తారు. కానీ ఎక్కడో జనసేన నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు పెద్ద కథ ఉంటుంది. వై? ఎందుకంటే వాళ్ళు చాలా యాతనకి గురయ్యారు. అంటే ఒక చాలా ఇట్స్ గోయింగ్ డీపర్ దెన్ యూనో ఒక పెరిఫరల్ ప్రొఫెషనల్ పొలిటికల్ ఐడెంటిటీ కంటే డీప్గా కొట్టి బాగా హర్ట్ చేసే విధంగా. విసరల్. ఎందుకు అలా అని? బికాస్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పర్సనాలిటీ అట్లా. ఇంక్లూడింగ్ యూ, ఇన్ఫాక్ట్ మిమ్మల్ని అడుగుంటారు చాలా మంది. ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ ఆస్క్డ్ యూ, హ్యావ్ యూ హీల్డ్ ఆర్ యు నో వాట్ షుడ్ ఐ సే, వాట్ ఇస్ ద రైట్ వర్డ్? I'm very relieved that I'm not involved in that anymore. It's a narakam andi. And I have seen that interview you did with the one lady, Subhashini garu. Chetta Subhashini. Yeah. That is symptomatic of the people, suffering of the people in that party. ఇంకా కూడా why are people there then? అంటే కొందరికి సురుకు తాకుతుంది, కొందరికి వాతలు పడతాయి, కొందరికి కాళ్ళు చేతులు కట్ అవుతాయి, కొందరికి తల కట్ అయిపోతుంది, కొందరికి ఇంకా ఏం కాలేదు, వాళ్ళు వెయిట్ చేస్తారు మాకు కూడా పడిన తర్వాత మేము బయటికి వెళ్తామని. సో ఒక్కొక్క జర్నీ ఒక్కొక్క తీరుగు ఉంటుంది. కానీ ఒకటి మాత్రం ఖాయం, లీడర్లు అక్కడి నుంచి రారు. లీడర్లు అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు అందులో ఉండకండి. నేను ఇది 2019లో ప్రెస్ కాన్ఫరెన్స్లోనే చెప్పాను. ఆయన మిమ్మల్ని లీడర్స్కి కానివ్వడు, ఎవరైనా కానీ కానివ్వడు. ఇఫ్ యు ఆర్ డొసైల్ అండ్ ఒక నపుంసక్ లాగా, ఒక ఇన్కాంపిటెంట్ ఇంపార్టెంట్ పర్సన్ లాగా ఉండదలుచుకుంటే ఉండండి. వేరే ఎవరికి స్థానం ఉండదు అక్కడ. ధైర్యవంతులకి, చాలా విజన్ ఉన్న వాళ్ళకి, ఏదో చేసేద్దాం అనుకున్న వాళ్ళకి ఉండదు. హీ విల్ నాట్ లెట్ ఎనీబడి డూ ఎనీథింగ్. హీ వోంట్ let you do that. సో అందుకొరకు వాళ్ళని చేయనివ్వలేదు కాబట్టి, వాళ్ళని చిత్రోధ పెట్టాడు కాబట్టి, ఏదో విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరితోనో చేయించి అవన్నీ చేశాడు కాబట్టి పీపుల్ బయటకు వచ్చి అట్లా మాట్లాడుతున్నారు. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ ఈసారి మరి ప్రతిపక్షంలో ఉంటారని అనుకుంటే వీళ్ళ పాత్ర ఎలా ఉంటుంది. అండ్ మీరు అన్నట్టుగా ఊరికే స్పెక్యులేషన్ కోసం ఒకవేళ ఇఫ్ దే ఆర్ క్లెయిమింగ్ వాళ్ళు గెలిచేస్తున్నామని కూటమి. ఈ విషయంలో ఐ వాంటెడ్ టు సే, నేను కొన్ని ఛానల్స్ విచ్ సపోర్ట్ టీడీపీ నేను చూశాను. చాలా ఇట్స్ అన్బిలీవబుల్ వాట్ దే ఆర్ సేయింగ్. వాళ్ళు ఏమన్నా ఒక దాంట్లో ఒక కామెంటేటర్, టీవీ యాంకర్ చెప్తున్నారు దట్ వైఎస్ జగన్ హ్యాస్ గాన్ టు యూకే సో దట్ హీ కెన్ ఎస్కేప్ జైల్ అండ్ హీ విల్ నెవర్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఓడిపోతాడని తెలుసు, ఇంకా వస్తే ఆయనకి జైలే అని చెప్పేసి ఇంకా రావద్దని చెప్పి అక్కడి నుంచే పారిపోవడానికి అందుకే వెళ్ళాడు. ఇది ఒక మెయిన్ టీవీ ఛానల్లో ఇట్లా మాట్లాడుతుంది అంటే అది హైట్స్ ఆఫ్ స్టూపిడిటీ టు సే దట్. బికాస్ ఒక వారం 10 రోజుల్లో ఆయన చెప్పేసి వెళ్ళారు, ప్రూవ్ అవుతుంది ఆయన తిరిగి వచ్చారని. అండ్ తర్వాత పొలిటికల్ డెవలప్మెంట్స్ చూస్తాం. అంత స్టూపిడ్గా తాత్కాలికంగా ఏదో ఫ్లిప్పెంట్ కామెంట్స్ కోసం ఆలోచించే వాళ్ళు, I mean, it's a shameful thing that they call themselves. It's power mongering అండి. పవర్ మాంగరింగ్ ఎందుకంటే పీపుల్కి ఏదైనా చేద్దాము అనే ఉద్దేశం తక్కువ, అతన్ని దించాలి, మేము అధికారంలోకి రావాలి, అదే ఉంది. పీపుల్కి ఏదైనా చేద్దామనే కాదు. ఇప్పుడు ఇఫ్ యు సీ నీ మీటింగ్లో అందరికీ కూలి జనం వస్తారు, ఆ వన్ వర్డ్ చాలండి టు రివీల్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్. అవును, కూలి జనం మన సమాజంలో మనుషులే కదా, వాళ్ళకి మనం హెల్ప్ చేయకూడదా, వాళ్ళని పైకి తీసుకురాకూడదా? వాళ్ళు వస్తుంటే మనకి ఏంటి ప్రాబ్లం? వాళ్ళకి కదా అవసరం ఉంటుంది కదా. పబ్లిక్ స్కీమ్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ రిచ్ పీపుల్ తీసుకుంటారా? రిజర్వేషన్స్ రిచ్ పీపుల్ అవైల్ చేసుకుంటారా? పూర్ పీపులే చేసుకుంటారు. అంటే నీకు పూర్ పీపుల్ అంటే అంత అసహ్యం ఎందుకు? ఇఫ్ యు సీ ఇండస్ట్రియలిస్ట్స్, బిగ్ బిజినెస్ పీపుల్, యాక్టర్స్, గ్లామరస్ పీపుల్, రిచ్ పీపుల్, అప్పర్ క్లాస్ పీపుల్, అప్పర్ కాస్ట్ పీపుల్ అందరూ ఎవరి సైడ్ ఉన్నారో మనకి తెలుసు. ఈజ్ ఇట్ అ కోఇన్సిడెన్స్ అండి? అది కాదు.
దే ఆర్ పవర్ మంగర్స్ అండి. పవర్ గవర్నమెంట్ ఈజ్ లైక్ ఎ క్లబ్ అండి. ఆ క్లబ్లో కొంతమందినే ఎంటర్ కానిస్తారు. ఎక్కడో ఏదో ఇండస్ట్రియలిస్ట్గా సక్సెస్ఫుల్ అయ్యి బాగా డబ్బు సంపాదించి ఇప్పుడు మనం పాలిటిక్స్లో వెళ్దాము అని ఉంటారు. అవును. ప్రజాసేవ చేయడానికి కాదు, డబ్బులు ఉన్నాయి కదా పవర్ తీసుకుందాము, అదొక వ్యసనం. ఇట్స్ ఎ వైస్. సో అట్లాంటి వాళ్ళందరూ ఎక్కడ చేరారని మీరు చూడండి. క్లియర్గా ఐ మీన్ దట్ ఈస్ పవర్ ఈసారి పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని, ఇట్ ఈస్ అ క్లాస్ థింగ్. క్లాస్ వార్. ఇట్స్ అ క్లాస్ థింగ్. సో ఐ డెఫినెట్లీ వాంట్ టు ఆస్క్ యూ, మరి ఈసారి వాట్ ఈస్ ద వన్ బిగ్ థింగ్ దట్ యూ ఫీల్ ద గవర్నమెంట్ విల్ టేక్ ఆన్ ఆర్ షుడ్ టేక్ ఆన్ ఫర్ ద పీపుల్? You mean after the results and then Yeah. As a new policy, you mean? I think intensifying education is very important. ఆల్రెడీ మొదలైనాయి కొన్ని. అది ఎడ్యుకేషన్ ఎట్ ఎవ్రీ లెవెల్ అండి. కమ్యూనిటీలో కమ్యూనిటీ డెవలప్మెంట్, కమ్యూనిటీస్ అంటే కాస్ట్ కాదు, జనరల్గా అదే అర్థమైంది. తెలుగులో కమ్యూనిటీ అంటే కాస్ట్ అన్నాం. కమ్యూనిటీ అంటే సొసైటీ. కమ్యూనల్ లివింగ్ని మనం ఎంకరేజ్ చేయాలండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియా వచ్చి, ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ వచ్చి, ఇంటర్నెట్ వచ్చేసి కమ్యూనల్ లివింగ్ తగ్గిపోయింది. ఇప్పుడు నలుగురు యంగ్స్టర్స్ కూర్చుంటారు రూమ్లో, ఎవరి ఫోన్ మీద వాళ్ళు ఉంటారు. ఏం చేస్తున్నారంటే వీఆర్ హ్యావింగ్ ఎ మీటింగ్ అంటారు. బట్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ మీటింగ్ విత్ సంబడి ఎల్స్ హూ ఈజ్ నాట్ ప్రెజెంట్. ట్రూ. ఎదుటున్న పర్సన్ని ఇగ్నోర్ చేస్తూ ఎక్కడో ఉన్న పర్సన్తో మనం మాట్లాడుతున్నాం. ఈ పర్సన్ మళ్ళీ ఆ పర్సన్తో కలిస్తే అక్కడ నుంచి ఫోన్లో ఈ పర్సన్తో మాట్లాడతారు. దిస్ కమ్యూనల్ లివింగ్ అనేది సోషల్ మీడియాతో చాలా అఫెక్ట్ అయింది. ఎడ్యుకేషన్ క్యాన్ డూ దట్ అండి. అది ఇట్స్ ఎ లాంగర్ ప్రాసెస్, కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్తో ఏమవుతుంది, లెవెల్స్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ సొసైటీ పెరుగుతాయి. క్లాస్ మనం ఎంత మిడిల్ క్లాస్ని ఎంత పెంచితే సొసైటీ అంత సేఫ్ ఉంటుంది. కరెక్ట్. రిచ్ క్లాస్ని పెంచితే వాళ్ళు పువర్ కొరకు ఏం చేయరండి. పువర్ని పెంచితే సొసైటీ పువర్ అయిపోతుంది. సో మిడిల్ క్లాస్ని పెంచాలి. కరెక్ట్. అండ్ ఈసారి నిజంగానే అటువంటి వ్యక్తులే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తూ బరిలోకి దిగారు. కామన్ పీపుల్ who have simple businesses or work that they do. కొంతమంది అయితే నెల్లూరు, ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఆయన ఖాళీద్ మొహమ్మద్ గారు, హీ బేసికలీ లివ్స్ ఇన్ అ రెంటెడ్ అపార్ట్మెంట్, రెంటెడ్ హౌస్లో ఉంటారు ఆయన. అలాంటిది ఆయన మరి బరిలోకి దిగడం అండ్ ఫైటింగ్ అగేన్స్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్పొరేట్ జాయింట్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపు ఒక స్టేట్మెంట్ చేయాలని హీ హెస్ డిసైడెడ్, అండ్ హీ డిడ్ వాట్ వాజ్ రైట్ టు హిమ్, and then he left the thing open to people, saying that if you like what I did, vote for me ani. Probably it's a very unique and a new breed of politics antunar chaala mandi. In some ways it is a very courageous politics, because చేయడం కష్టం. And appeasing the rich people చాలా ఈజీ అండి. ఇంకోటి, రిచ్ పీపుల్ ఏం చేస్తారు, ఎలక్షన్కి సహాయపడతారు, డబ్బులు ఇస్తారు వాళ్ళు. వాళ్ళందరినీ కాదని మీరు అన్నట్టు కరెక్ట్. పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తే పూర్ ఏమిస్తారు. సో దిస్ ఈస్ ద రీజన్ వై ఇఫ్ యూ సీ 5 years ఫ్రమ్ 2014 to 19 ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొస్తాము, ఇక్కడ మనము ఫ్యాక్టరీస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పెడతాము, పెద్ద పెద్ద సంస్థలను తీసుకొస్తాము అనే ప్రామిస్. ఓకే, 5 yearsలో దాంతో బెనిఫిట్ ఎవరికి అవుతుంది? వాళ్ళకి క్లాస్కే అవుతుందండి బెనిఫిట్. అది ఇట్ విల్ ఓన్లీ బెనిఫిట్ ద రిచ్ క్లాస్. ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వస్తే, నేను పూర్ పర్సన్ అయితే నాకు అందులో మెకానిక్ జాబ్ రావచ్చు, కానీ ఆ కార్ మ్యానుఫ్యాక్చరర్కి కోట్ల రూపాయల ప్రాఫిట్స్ వస్తాయి. చీప్గా లేబర్ వస్తుంది, కార్లు బాగా అమ్ముకుంటాడు, కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ వస్తుందని చెప్పి అతను తీసుకొచ్చి ఫెసిలిటీ ఇక్కడ పెడతాడు. అది తీసుకొచ్చానని చెప్పి పాలిటీషియన్కి కిక్ బ్యాక్స్ ఉన్నా కానీ ఆర్ జస్ట్ పబ్లిసిటీ కొరకు చెప్పుకుంటాడు. అంతే. ఇప్పుడు ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్ అండి. నేను ఎక్కడైతే ఇంతకుముందు మేము ఉండేవాళ్ళం, అక్కడ ఎవ్రీ వీక్ ఒకసారి రైతులు వాళ్ళ ప్రొడ్యూస్ తీసుకొచ్చి అమ్మేవాళ్ళు, 1 day. ఓకే, అమ్మేవాళ్ళు. సో అక్కడ అన్ని పొలాలే ఉండేవి. నేను పెరిగిన ఇదిలో ప్లేస్లో పొలాలే. ఆ పొలాలు ఇప్పుడు పొలాలు లేవు, అక్కడ అన్ని అపార్ట్మెంట్ బిల్డింగ్స్ వచ్చాయి. మరి వీళ్ళకి కూరగాయలు కానీ
ఎవ్రీడే వెజిటేబుల్స్, ఎవ్రీడే థింగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారంటే ఒక కార్పొరేట్ వచ్చేసింది. రిలయన్స్, మోరో, బిర్లా అండ్ ఇది అంబానీ వాళ్ళది, రిలయన్స్ వాళ్ళు వచ్చేసింది. ఈ ఫార్మర్స్ చిల్డ్రన్ అందరు ఏమయ్యారు అని నేను అడిగితే వాళ్ళు ఆ రిలయన్స్ ఫ్రెష్లో, మోర్లో వర్క్ చేస్తున్నారు. కుల వృత్తులు వదిలేసి దే ఆర్ యాక్చువల్లీ I went and asked. ప్రైడ్ ఆఫ్ దేర్ ఓన్. అంటే నేను ఒక ఒక రిలయన్స్ దీనిలో వెళ్ళి అడిగాను అనమాట, నీకు ఎంత జీతం వస్తుందంటే అప్పుడు అంటే కొన్ని ఏళ్ళ క్రితం 4,000 అని ఆమె. 4,000 జీతం. మీ ఫాదర్ ఏం చేసామంటే రైతు. ఆ ఫాదర్ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు పొలాలన్నీ పోయినాయి సార్, అమ్ముకున్న పొలాలన్నీ పోయినాయి, ఇప్పుడు మేమందరం ఇందులో ఉద్యోగం చేస్తున్నాం. దిస్ ఈస్ కార్పొరేటైజేషన్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్ అండి. ఇప్పుడు మన దగ్గర ల్యాండ్ ఉంటే దాన్ని మనం ప్రొడ్యూస్ చేస్తుంటే అది మన ఫ్యామిలీ మొత్తం విలేజ్ దాన్ని పోషించేది. అది ఇప్పుడు ఒకరికి 4,000 5,000 అయిపోయింది అక్కడ. అండ్ అక్కడి నుంచి వాళ్ళు తీసేస్తే ఇంకేదో ఒకడో పేపర్లో ఏదో అమ్ముకోవాల్సి వస్తుంది, ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ రిచ్ పీపుల్ రూల్. రైట్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ మీకు చూపించాను కూడా, గవర్నమెంట్ని రిచ్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్తామా, పూర్ పీపుల్ దగ్గర తీసుకెళ్తామా? ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొస్తే గవర్నమెంట్ని రిచ్ పీపుల్కి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు స్కూల్స్ పూర్ పీపుల్కి ఇస్తే, వాళ్ళకి డెవలప్మెంట్ స్కీమ్స్ ఇస్తే, విలేజెస్ని డెవలప్ చేస్తే మైగ్రేషన్ టు సిటీ తగ్గుతుంది, ఆ విలేజ్ డెవలప్ అయిపోతుంది, ఆ విలేజే సిటీ అయిపోతుంది, టౌన్స్ అవుతాయి, సిటీస్ అవుతాయి. సో గవర్నమెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి. కరెక్ట్. రిచ్ పీపుల్ దగ్గర కాదు, పూర్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి. డెవలప్మెంట్ అక్కడ కదా కావాల్సింది. వాళ్ళని ఎంపవర్ చేయాలి, వాళ్ళని పవర్ఫుల్ చేయాలి. ఇంకా రిచ్ పీపుల్ని ఇంకా పవర్ఫుల్ చేస్తే మొత్తం అగ్రేరియన్ ల్యాండ్ని, 3 crops వచ్చే ల్యాండ్ని కొనేసి అక్కడ బిల్డింగ్స్ కట్టి క్యాపిటల్ కడతానంటే ఎట్లా? అండ్ కొన్ని చాలా అసలు జరీ భూములు 4 crops కూడా వస్తాయి కొన్ని చోట్ల. అంటే అంత ఇట్స్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అండి. నెహ్రూ సెడ్ ఆంధ్ర ఈజ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాని ఇప్పుడు ఏం చేస్తున్నాం, అక్కడంతా ఏకర్స్ కొనుక్కొని క్యాపిటల్ కడుతున్నాం. అక్కడ ఆ కమిటీ ఎవరైతే వాళ్ళు వేశారో ఆ కమిటీ చెప్పింది ఇక్కడ మీరు కట్టకూడదు అని. సో సిబిఎన్ ఏమన్నాడు, ఇది కాదు నాకు కావాల్సిన రిజల్ట్, వెళ్ళి మళ్ళీ కూర్చోండి, మళ్ళీ డిస్కస్ చేసి ఇదే క్యాపిటల్ కావాలని చెప్పండి అని రిజల్ట్ నాకు ఇవ్వండి అని. ఇంకా మరి కమిటీ ఎందుకు? అంతే. అండ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఇదే రిచ్ పీపుల్ ఇంట్రెస్ట్ ఆర్ టైడ్ టు దట్ ప్లేస్ అండి. అందుకొరకు ఆ పొలాలన్నింటినీ క్యాపిటల్గా బిల్డింగ్స్గా కట్టి క్యాపిటల్గా మార్చాలనుకున్నారు. గవర్నమెంట్ హాస్ గాన్ టు ద రిచ్. అదే పెద్ద తప్పది. సో వాళ్ళు ఏం చేశారు, ఆ పొలాలను నాశనం చేశారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటో తెలీదు. ద మోస్ట్ కండ్యూసివ్ ప్లేస్ ఫర్ క్యాపిటల్ సిటీ ఇస్ వైజాగ్. ఇట్స్ అ కాస్మోపాలిటన్ ఐడియా ఉంది. సో విజయవాడ ఈజ్ నాట్, ఇన్ ఫ్యాక్ట్ one person who is right now very strongly in this whole opposition, which is namely Pawan Kalyan, he told me personally, this is not even a city, Ravi అన్నాడు. విజయవాడ is not even a city, it's a glorified town painted as a city. దాన్ని ఏదో మేకప్ చేసేస్తున్నారు, ఇది సిటీయే కాదు అసలు. ఒకప్పుడు అన్నారు అది. మేమిద్దరం కలిసి వెళ్తున్నాము కార్లో, ఆ గల్లీలో కారే పట్టదు. I said how will people expand here అని నేను అన్నాను. అంటే రవి, దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఏ సిటీ. Which year was this? 2019. 19 April. In the beginning of 2019. That's when you were both still on talking. Yeah, we were very close. So this is not even a city. ఇప్పుడు దాన్ని క్యాపిటల్ ఎట్లా చేస్తాము? ఒక గల్లీలో 2 కార్లే పట్టవు, నువ్వు దాన్ని ఎట్లా ఎక్స్పాండ్ చేస్తావు? కరెక్ట్. ఇల్లు కూల కొడతామా? అండ్ ఆ ల్యాండ్ ఇట్ ఈస్ నాట్ కండ్యూసివ్ ఫర్ దట్. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ అగ్రేరియన్, ఇట్స్ అ గోల్డ్ మైన్ ఫర్ ఫార్మర్స్ అండి. దాన్ని తీసుకొచ్చి బిల్డింగ్స్ కడితే. సో అంటే టు సమ్ ఇట్ అప్, ఇట్ ఫీల్స్ టు మీ లైక్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒకటి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అనేది క్లియర్గా ఈసారి కనిపించింది. పవర్ మాంగర్స్ వర్సెస్ పీపుల్ హూ యాక్చువల్లీ జెన్యూన్లీ డోంట్ క్రేవ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ అని ఆ డిస్పారిటీ కనిపించింది, క్లియర్గా ఆ డిఫరెన్స్ కనిపించింది. అండ్ ఒక మయోపిక్ విజన్తో, తాత్కాలిక ప్రయోజనాలతో ఊరికే గేమ్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు, లాంగ్ టర్మ్ విజన్తో ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్ ఒక స్టడీ మోడల్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ప్రపోజ్ చేసిన వాళ్ళు ఇంకోళ్ళు. ఏం చెప్పాలి, ఒక ఈ డివైడ్ బాగా క్లియర్గా ఈసారి కనిపించింది ఇన్ ది ఎలక్షన్స్. సో June 4th, రవితేజ్ గారు, విత్ యువర్ పర్మిషన్, June 5th వీ నీడ్ టు టాక్.
Okay. based on the fourth result Okay. as to what happens and how it happened అని. If you permit me, I will say that whatever happens, I still believe in my heart that YSRCP will win. But probably because I want them to win. It could be. But I still feel that way because they did good to people. జెన్యున్గా వర్క్ చేశారు. చాలా ఫ్యామిలీస్ పూర్ పీపుల్లో ఎవరికైతే మీడియాలో వాయిస్ లేదో వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. Right. వాళ్ళే కేంద్రాలకు వెళ్ళి ఓటు వేస్తారు. ఓకే, వాట్ ఎవర్ హూ ఎవర్ విన్స్ డజంట్ మ్యాటర్. ఇట్స్ అ గ్రేట్ విక్టరీ ఫార్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఆఫ్ ద సొసైటీ. కరెక్ట్. అంటే చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్ అని వాళ్ళు మంచి స్లోగన్ పెట్టుకున్నారు. ఇది ఇట్స్ అ గ్రేట్ విక్టరీ ఫర్ సొసైటీ అండి. రైట్. And as the saying goes, the race will always doesn't always go to the fast or the swift or the strong or the powerful or the righteous. Time and chance will happen to all. రైట్. అది విక్టరీని అంటే విక్టరీని లాస్ని ఒకే విధంగా చూసిన వాడు ఈజ్ అ గుడ్ పర్సన్. అంటే భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, నీకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు అని. అప్పుడు బ్యూటిఫుల్ టీచింగ్ అండి ద కృష్ణాస్, లార్డ్ కృష్ణాస్ టీచింగ్ ఇస్ అద్వేష్టా సర్వభూతానాం మైత్రి కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మై అర్పిత మనోబుద్ధిర్యోహో మద్భక్త సమే ప్రియ. 12th చాప్టర్ అండి. I don't remember the exact words, but I know it is from Bhagavad Gita. It is Krishna's teaching to the. Yeah. అంటే సుఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూసినవాడు, మనసులో దృఢ నిశ్చయం ఉన్నవాడు, యోగిలాగా బ్రతికేవాళ్ళు, ఎవరి పట్ల ద్వేషం లేని, అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణ ఏవచ అంటే కేవలం మైత్రి కరుణనే ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు నాకు అత్యంత ప్రియమైన భక్తులు, ఈ విధంగా నాకు అర్పించిన వాళ్ళు. సో కరుణ, జాలి, ది ఆపోజిట్ ఆఫ్ ద్వేషం, కోపం, ఈ ఉన్న వాళ్ళే దే విల్. అంటే వీళ్ళు కూడా గెలవకపోవచ్చు, తప్పించేవానికి దొరుకుతుంది విక్టరీ ఒక్కోసారి, పాపికి కూడా దొరుకుతుంది విక్టరీ ఒక్కోసారి, గెలవకపోవచ్చు. మనం దాన్ని గెలుపోవటంలోనే ఇక్కడ అప్రస్తుతం. ఇట్స్ ఎ విక్టరీ ఫర్ సొసైటీ. ఇట్స్ ఎ విక్టరీ ఫర్ సొసైటీ. అండ్ సస్టైన్డ్ ఇది చూడబోతున్నాం మనం. ఒక కొత్త తెర లేచింది. రాజకీయాలు ఎలా ఉండొచ్చు, ఎలా ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు రాబోయే రోజులు చూడబోతున్నాం వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. రవితేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ. అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మోర్ కాన్వర్సేషన్స్ విత్ యూ లైక్ దిస్. Thank you.